ఒక నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టుపై ఒక పావురం నివసిస్తుంది. దానికి నదిలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమ కనబడింది. ఆ చీమను ఎలాగైనా కాపాడాలి అనుకున్నది పావురము. వెంటనే ఒక మర్రి ఆకును తుంచి చీమకు దగ్గరగా నీళ్లలో వేసింది పావురం. అలా చీమ ఆకు సహాయంతో నీటిలో నుంచి బయటపడుతుంది. పావురం చేసిన సహాయానికి ధన్యవాదాలను తెలియజేసింది చీమ. తరువాత రోజు చీమ అడవిలో వెళుతుండగా ఒక వేటగాడు చెట్టుపై ఉన్న పావురానికి బాణంతో గురిపెట్టడం చీమ చూస్తుంది. అది గమనించిన చీమ పరుగుతో వేటగాడి మీదకి ఎక్కి అతని వేలుని కుట్టుతుంది. నొప్పితో వేటగాడి బాణం గురి తప్పి పావురం పక్క నుండి దూసుకుపోయింది. పావురం అక్కడి నుండి మరొక చోటుకు ఎగిరిపోయింది. తను ఎలా రక్షింపబడ్డానన్న సంగతి పావురానికి తెలియలేదు. కాని చీమకు మాత్రం తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు చీమకు సంతోషంగా ఉంది. కథ నీతి: ఒకరికి సహాయం చేస్తే తిరిగి మనకు సహాయం అందుతుంది. హలో పిల్లలు, నేను చెప్పే కథలు మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని కథలు చేయడానికి మోటివేషన్ అవుతుంది పిల్లలు.